హాయ్ హలో వెల్కమ్ టు వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ల్యాండ్స్ అన్ని కూడా మానిటైజ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. క్వాంటమ్ వ్యాలీని డిసెంబర్లో ప్రారంభించామని వెల్లడించారు. 2028లో అమరావతి ఫేజ్ 1 స్టార్ట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు శుద్ర రాజకీయాలు చేస్తున్నారని, శుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి వేణుని కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. వేణుకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆత్మహత్య ప్రయత్నాలు వీడాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ మాజీ నేత బోరగడ్డ అనిల్ నిరసన దిగాడు. మాజీ సీఎం జగన్ కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించాడు. తనతో పాటు తన కుటుంబానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నాడు. పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడ్డానని, 9 నెలలు జైల్లో ఉన్నానని గుర్తు చేశారు. హైదరాబాద్ పరిధిలో భారీగా కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు. కల్తీకి పాల్పడుతున్న వారిపై హెచ్ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి సజ్జనార్ వివరాలు తెలిపారు. తంజావూరులో జరిగిన కావేరీ జలాల నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీవీకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం ఆయన పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఆ తర్వాత స్టేషన్ వెల్పై ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కుదుపులకు గురైంది. ఈ ఊహించిన పరిణామంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు. విమానం కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. 134 మంది ప్రయాణికులతో ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI-379 ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులకు గురైంది. E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కేంద్ర అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీని నుంచి దేశ ప్రజలకు విముక్తి కలగాలంటే 100 మంది సరిపోరని అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహన అంబులెన్స్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ మారుమూల కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడమే కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా పెట్టిన షరతులను ఇరాన్ అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్ని టార్గెట్ చేసేందుకు కొత్త మార్గాలు వెతికే పనిలో పడినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ తమ బలగాలకు ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని చెప్పారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని నెతన్యాహు వెల్లడించారు. అమెరికాలో అగ్నికేలలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుంది. సమీపంలోని వేలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60,000 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. మంటలకు కారణమని భావిస్తున్న స్పోకెన్కి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం పాటించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 78,428.95 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లు భారీగా కుంగాయి. ట్రేడింగ్ సెషన్లో దాదాపు 9% మేర పతనమయ్యాయి. ఎల్ఐసిలో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 6.5% వాటా విక్రయ ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభం కావడమే ఇందుకు కారణం. బిగ్ బాస్ రియాలిటీ షో 20వ ఎడిషన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుస్తున్న తరుణంలో మేకర్స్ అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్న బిగ్ బాస్ సీజన్ 20 గ్రాండ్ ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త సీజన్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి కలర్స్ టీవీ, జియో హాట్స్టార్ వేదికగా ప్రసారం కానుంది. ఇవి ఇవాల్టి వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో రేపు కలుద్దాం.